జగ్గంపేట స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం ఇప్పటి వరకు 10వ తరగతి వరకు నిర్వహించేవారని, ఈ రోజు నుండి జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా ఈ భోజన పథకం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. డొక్కా సీతమ్మ బ్రిటిష్ పాలకుల కాలంలో రాజోలు, గన్నవరం గోదావరి తీర ప్రాంతంలో పడవలపై ప్రయాణించే వారికి భోజనం వసతి కల్పించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారని, అటువంటి డొక్కా సీతమ్మ పేరు ఇక నుండి మధ్యాహ్న భోజన పథకానికి నామకరణం చేయడం ఆనందంగా ఉందని. మా కన్నా తల్లికి మంగళారతులు, గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతున్నారు. పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు వెలుతాయి. వేదికలు అలంకరించినటువంటి పెద్దలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే విద్యార్థులారా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తాను. ఈరోజు ఇది విద్యార్థుల యొక్క జీవితంలో పండగ రోజు అని ఎందుకంటున్నానంటే, ఒక మంచి ప్రోగ్రామ్ అని ఇక్కడి నుంచి మనకి మిడ్ డే మీల్స్ అన్నదే ఒక సెక్షన్ వరకే ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అది 10th తెచ్చారు. 10th నుంచి ఇవాళ ఈ నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రధానంగా దీన్ని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నుంచి వచ్చింది. ఖచ్చితంగా జూనియర్ కాలేజీల్లో కూడా ఈ మిడ్ డే మీల్స్ ప్రారంభించాలి. ప్రారంభించడం ఒక ఎత్తు, దానికి పేరు పెట్టడం. ఇంచుమించులో నాకు తెలిసిన చాలా మందికి ఈ డొక్కా సీతమ్మ గారు అంటే ఎవరో తెలియకపోవచ్చు. ఎప్పుడో బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఉన్నప్పుడు ఆమె గోదావరి లంక దాటేటటువంటి ఆ పడవలు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇవ్వడమే కాకుండా భోజనం కూడా కడుపు నిండా పెట్టి మళ్ళీ ఉదయం వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళకి సపరేట్ చేసేటటువంటి పరిస్థితి. ఇది గన్నవరం, రాజోలు, రేవులో జరిగేటటువంటి ప్రక్రియ. ఆ మహాతల్లి యొక్క పేరు ఇవాళ ఈ మధ్యాహ్న భోజన పథకానికి పెట్టుకోవడం, ఇది ఒక మీ జూనియర్ కాలేజీ స్టూడెంట్స్కే కాదు, మొత్తం టోటల్ గా మధ్యాహ్న భోజన పథకానికి, ప్రభుత్వం నిర్వహించేటటువంటి పథకానికి ఆవిడ యొక్క పేరుని వాళ్ళు నామకరణం చేస్తాం. ఎందుకు అంటే మనం భుజించేటప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ, ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కానీ ఒక దాతృత్వం కలిగేటటువంటి వ్యక్తి యొక్క నామకరణాన్ని ఆ పథకానికి మనం పెట్టుకోగలిగినట్టయితే అది మనలో కూడా అలవాటయ్యే పరిస్థితి. అటువంటి ఆలోచనతోటే ఈ రోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు ఈ పథకానికి నామకరణం చేయడం జరిగింది. అంటే మీలో చర్చించుకుంటారు, ఎవరు డొక్కా సీతమ్మ ఏంటి, ఆవిడ ఏం చేసేది. ఇలా ఒక్కొక్క సభలో చెప్పుకునేటటువంటి విధానంతో మీకు పూర్తి అవగాహన వచ్చి ఆ దాతృత్వం అనేటటువంటి విధానం మనలో కూడా ప్రవేశిస్తుంది. మనం కూడా రేపు పెద్ద అయిన తర్వాత, స్వతంత్రం అయ్యాక మీరు కూడా ఆ రకంగా ఆవిడ ఏ సేవా నిరతతో పనిచేసిందో అదే రకమైనటువంటి సేవా నిరతను వీలున్నంత వరకు చేయడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాని ద్వారా సమాజానికి మంచి జరిగేటటువంటి పరిస్థితి. ఆ ఆలోచనతో ఈ పథకాన్ని